హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇవాళ నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు, కాలేజీ చదువులు అనే శీర్షికలో 29వ భాగాన్ని ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. ఇది 1971లో నేను కాలేజీలో బీఎస్సీ చదివే రోజుల్లో జరిగిన కొన్ని టిడ్బిట్స్ అన్నమాట. కరెక్ట్గా ఆగస్టు 3వ తారీఖుని మాకు ఒక తమ్ముడు పుట్టాడు. మామూలుగా రివాజ్ ప్రకారం అదివరకు చెప్పాను కదా, ఒకరోజు ముందరగా మేము ఒక సినిమాకి వెళ్ళడం జరిగింది. గుండమ్మ కథ అనే సినిమా, మా ఇంటి పక్కనే రమామహల్లో ఉన్న సినిమా హాల్. మా రాజ్యం పిన్ని గారని ఆవిడ డెలివరీకి హెల్ప్ చేయడానికి వచ్చారు. ఆవిడని తీసుకొచ్చిన మా లింగమూర్తి బాబు ఆయన కూడా వచ్చారు. ఆయన, నేను, మేము ఇద్దరం ఇంకొకళ్ళు కలిపి అందరం ఆ సినిమాకి వెళ్ళి చాలా ప్లెజెంట్గా ఉంది. అన్నాడు పొద్దున్న నేను లేచేటప్పటికే మా అమ్మగారికి ఈ లేబర్ పెయిన్ స్టార్ట్ అయ్యి ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ముందర అపాయింట్మెంట్ ప్రకారం అక్కడ చేర్చారు. అక్కడ శ్యామలమ్మ గారు డాక్టర్ గారు ఉండేవారు. ఆవిడ దగ్గరికి వెళ్ళమని చెప్పి మా ఇంటి పక్కన ఉండే లాయర్ గారు భార్య చెల్లప్ప గారు, ఆవిడ లేడీస్ క్లబ్ సెక్రటరీ, ఆవిడ చెప్పడంతో అది వరకు ఒకసారికి మీట్ అయ్యి ఇప్పుడు డెలివరీ టైం అప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. సరే, నేను మామూలుగా రివాజ్గా నేను కాలేజీకి మామూలుగా వెళ్ళిపోయి మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత అంటే 4 ఆ టైంలోనే వాళ్ళు లోపలికి అలౌ చేసేవారు గవర్నమెంట్ హాస్పిటల్లో విజిటర్స్ని. ఆ టైంకి నేను వెళ్ళాను, 4:30 ఆ టైంకి. వెళ్ళేటప్పటికి 1 గంట టైంలో ఇలా మగ శిశువు పుట్టాడని చెప్పి చెప్పారు. మా అమ్మగారు చెప్పారు, ఇగో పక్కన ప్లేటర్ గారి భార్య ఆవిడ హెల్ప్ చేశారు ఆ డాక్టర్ గారికి చెప్పి, అందుచేత ఆవిడకి చెప్పి థ్యాంక్స్ అని చెప్పిరా అని అన్నారు. అలాగే నేను ఆవిడ దగ్గరికి వచ్చి మా ఇంటి పక్కనే లాయర్ గారి భార్య దగ్గరికి, చెల్లప్ప గారి దగ్గరికి చెప్తే ఆవిడ చెప్పారు, డాక్టర్ గారు నాకు ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పారు, వెరీ గుడ్, అంతా బాగానే ఉంది కదా, వెరీ నైస్ అన్నారు. ఇంకా తర్వాత 10 రోజుల్లో ఈ నామకరణ మహోత్సవం. ఈ నామకరణం ఉండేటప్పటికి ఐఎమ్ ప్రిపేర్డ్ విత్ ద నేమ్. మళ్ళీ మా నాన్నగారు ఏ పేర్లు పెట్టేస్తారు అని చెప్పి నేను అప్పటికి పాపులర్గా నేను రేడియో అది వింటూ ఉండడం, హిందీ సినిమాలు ఎక్కువగా ఉండటం, చూస్తూ ఉండడం, దాంతో కిషోర్ కుమార్ పేరు నాకు కొంచెం కొత్తగా అనిపించింది, అందరికన్నా ఆఫ్ బీట్గా ఉన్నాడు. ఆ కిషోర్ కుమార్ పేరు పెట్టాలి, కిషోర్ కుమార్ కాకుండా కిషోర్ అని పెడదాం అని చెప్పి మా నాన్నగారితో నేను గట్టిగా చెప్పేశాను ముందరే. మా నాన్నగారు అన్నారు అలాగే చూద్దాంలే అన్నారు. ఆ రోజు వచ్చేటప్పటికి మా నాన్నగారికి ప్రిపేర్డ్ విత్ అనదర్ నేమ్. మన ఆరాధ్య దైవం మన జుజ్జువరంలో నరసింహస్వామి అంచేత నరసింహస్వామి అని పేరు పెడతారు. నరసింహస్వామి అని పెట్టడం ఏంటండి, వీళ్ళు ఎందుకు పెద్ద అయ్యాక కొంచెం ఇబ్బంది పడతారు వీళ్ళందరూ, అలా కాదు అని చెప్పి మేము ఇద్దరం చివరికి నరసింహ కిషోర్ అనే నేమ్కి సెటిల్ అయ్యి అలాగా నరసింహ కిషోర్ అని చెప్పి ఆ పేరు పెట్టాం మా తమ్ముడు. అలాగా ఆ నరసింహ కిషోర్ నేమ్తో డిసైడ్ అయినా. అలాగే మా పెదనాన్నగారు కూడా వాళ్ళ అబ్బాయికి 1 సంవత్సరం ముందర పుట్టాడు. ఆ అబ్బాయికి కూడా వాళ్ళు నరసింహ మిత్ర అనే పేరు పెట్టుకున్నారు వాళ్ళు. అలాగా నరసింహ అనే నేమ్ మా ఇంట్లో అలాగా స్టార్ట్ అయ్యి వచ్చింది. అలాగా కొన్ని టిడ్బిట్స్ గుర్తొస్తూ ఉంటాయి నాకు. అలాగే ఇది 3/8/71 రోజున జరిగింది. అలాగే కరెక్ట్గా 1 నెల రోజుల తర్వాత సెప్టెంబర్ 3వ తారీఖుని నేను క్రికెట్ షూస్ కొనుక్కోవాలని చెప్పి నేను బయలుదేరాను. క్రికెట్ షూస్ అంటే మామూలుగా క్యాన్వాస్ షూస్లా కాకుండా లెదర్ షూస్ ఉంటాయి, అడుగునేమో నెయిల్స్ అవన్నీ ఉంటాయన్నమాట, అలాగా గ్రిప్ ఉండడం కోసం అని చెప్పి అట్లాంటివి కొనుక్కోవాలి మనం సీరియస్గా దిగాలి క్రికెట్లోకి అని చెప్పి అనుకున్నాను. నేను దాచుకున్న డబ్బుల్లోంచి 40 రూపాయలు తీసుకుని నేను విజయవాడకి బయలుదేరాను. ఆ షూస్ ఎంత అని చెప్పారు, 22.5 రూపాయలు అని చెప్పారు. ఆ రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది జనరల్ స్పోర్ట్స్ అని, అక్కడ అది కొనేసేసుకుంటే మళ్ళీ వెంటనే రైలు ఎక్కి వచ్చేయచ్చు అన్నారు. సరే అలాగే అని చెప్పి నేను 6:30కి మెయిల్ ఎక్కి విజయవాడకి బయలుదేరి వెళుతూ ఉంటే మా నాన్నగారు చెప్తానే దారిలో కనపడ్డారు. ఎక్కడికి వెళ్తున్నావు అంత హడావిడిగా అన్నారు. ఇలా వెళ్తున్నాను, షూస్ కొనుక్కోవాలి, తెచ్చుకోవాలని. అలా వెళ్ళడం ఏంటి, విజయవాడ వెళ్ళాలంటే దీనికి ఇక్కడ ఉన్న షూస్ సరిపోవా దాని లేదు, అవి కావాల్సిందే, నేను కొనుక్కోవాల్సిందే, వెళుతున్నానని చెప్పి. అప్పుడు సరే ఏమైనా అవసరమైనట్టయితే అక్కడ మన ఏపీపీ ఉన్నారు కదా మన వెంకటప్పయ్య మావయ్య, కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళు, బెంచ్ సర్కిల్ దగ్గరే వాళ్ళ ఇల్లు, అది
అంత టైం లేదు, నేను కొనుక్కుని మళ్ళీ వెంటనే వచ్చేస్తాను, అంతకన్నా ఏం లేదు. అలాగే వెళ్ళాను. సరే ట్రైన్ ఎక్కి వెళ్తే తేలప్రోలు మెయిల్ ఎక్కి 6:30 ఎంతకో బయలుదేరింది. తేలప్రోలు అట ఏరియాకి వచ్చేటప్పటికి అంటే 20-25 మినిట్స్ జర్నీ అయ్యేటప్పటికి ఇది కాస్త అది ఆవునో గేదెనో దేన్నో గుద్దేసింది ఈ రైలు. దాంతో మొత్తం ఆగిపోయింది రైలు. ఇంచుమించు 40-45 మినిట్స్ సేపు ఆగిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ బయలుదేరింది. అవన్నీ క్లియర్ చేసిన తర్వాత అయ్యో ఇప్పుడు వెళ్ళాలా వద్దా, అక్కడ షాప్స్ ఉంటాయో ఉండవో అనుకుని అలాగే వెళ్ళాను. అక్కడికి వెళ్ళేటప్పటికి ట్రైన్ దిగేటప్పటికి 8:30 అయిపోయింది. ఆ బయటకు వచ్చేటప్పటికి నేను గాంధీనగర్ వైపు దిగకుండా నేను ఆపోజిట్ సైడ్ 1 టైం వైపు దిగేటప్పటికి అక్కడ బయటికి లెఫ్ట్ సైడ్కి పెద్ద గోడ ఉంది తప్ప ఏమి షాపులు లేవు, ఏం కనపట్టలేదు. అలాగే బిక్కుమంటూ కరెంటు కూడా లేదు. అలా నడుచుకుంటూ వచ్చేటప్పటికి కాళేశ్వరరావు మార్కెట్ దగ్గర బస్సెస్ అవి ఉన్నాయి. సరే మా నాన్నగారు చెప్పారు కదా, ఇంకా బెంజ్ కంపెనీ వాళ్ళ ఇంటికి వెడదామని చెప్పి ఆ 1వ నెంబర్ బస్సు ఎక్కి ఆ బెంజ్ కంపెనీ దగ్గర టికెట్ తీసుకున్నాను. బాబు బెంజ్ కంపెనీ వచ్చినప్పుడు చెప్పు, నాకు తెలియదు అని అంటే సరే అలాగే చెప్తా. అలాగే బెంజ్ కంపెనీ దగ్గర దింపాడు. అప్పుడు ఇప్పుడున్నట్టుగా పెద్ద సర్కిల్ అట్టగా ఏం ఉండేవి కాదు. అసలు 4 రోడ్లు జంక్షన్ లాగా ఉండేది. అంటే అటేపో పెట్రోల్ బంకు ఇటో పెట్రోల్ బంకు ఉండేవి అంతే. అక్కడ లెఫ్ట్ సైడ్కి వెడితే ఫస్ట్ రోడ్డులోనే వాళ్ళ ఇల్లని నాకు గుర్తు. అది వరకు 4 ఏళ్ల క్రితం పుష్కరాలప్పుడు వెళ్ళాను. అలా నడుచుకుంటూ వెళ్తే మేరీ స్టెల్లా కాలేజీ దాకా నడిచి వెళ్ళిపోయాను. ఇంచుమించుగా చీకటిగా ఉంది. ఆ మేరీ స్టెల్లా కాలేజీ అని బోర్డు కనిపించేటప్పటికి ఇక్కడ దాకా చాలా దూరం వచ్చాను, ఇంత దూరం కాదని చెప్పి మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వచ్చాను. వెనక్కి నెమ్మదిగా ఒక్కొక్క రోడ్డు నడుచుకుంటూ వచ్చేటప్పటికి దగ్గరికి ఆ వీధిలోకి వెళ్ళిపోయాం. మొత్తాన్ని వెళ్ళేటప్పటికి ఒక చోట లైట్ వెలుగుతోంది, అక్కడ ఆయన బోర్డు వెలుగుతోంది. క్లయింట్లు 5-6 బయటే వెయిట్ చేస్తున్నారు, 2-3 క్లయింట్స్. నేను కూడా వాళ్ళతో పాటు అక్కడ బల్ల మీద కూర్చున్నాను. నేను కూర్చున్న 10-15 నిమిషాల్లో ఈయన జీపులు భర్రమని దిగాడు. ఆయన ఫ్యామిలీ వైఫ్ సినిమాకి వెళ్ళి వచ్చారనమాట. వచ్చేటప్పటికి ఆయనేమో లోపలికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని గదమాయించారు. 5 ఆడపిల్లలే ఉండేవారు. మా బావ వాళ్ళ కొడుకు వస్తే బయట కూర్చోబెట్టారా మీరు అట్టుంటాను. లేదు మామయ్య, నేను ఇక్కడ బయటే కూర్చున్నాను, నేను వాళ్ళకి చెప్పలేదు అది ఇది. సరే ఈ క్లయింట్స్ని పంపించేసేసాక భోజనం పెట్టి అడిగాడు, ఎందుకు వచ్చావు, ఏంటి విశేషం అని. ఇలా షూస్ కొనుక్కుందామని వచ్చాను, అక్కడ షాప్స్ కన్ఫ్యూజ్ అయ్యాయని కనపడలేదు, జత కొనుక్కొని రేపు వెళ్ళిపోతానన్న. సరే అయితే పట్టుకో అని చెప్పి ఒక లుంగి అది ఇచ్చారు. ఆయన గళ్ళ లుంగి ఇచ్చారు. గళ్ళ లుంగీలు కట్టుకోవడం మాకు అలవాట్లేదు. గళ్ళ లుంగీలు కట్టుకుంటే సాయిబులే వాళ్ళే కట్టుకుంటారు, మనం కట్టుకోకూడదేమో అని చెప్పి నాకు అదే భయం. సరే ఎలాగోలాగా దాన్నే కట్టుకొని మనాడు పొద్దున్నే స్నానం చేసి భోజనం ముందరే తినేస్తారు వీళ్ళు లాయర్స్ అందరూ. అలాగే భోజనం ముందర పెట్టేసి అక్కడ సిటీ బస్సు ఏదో ఎక్కించి ఏలూరు రోడ్ సెంటర్లో తీసుకొచ్చి అలంకార్ వైపు ఈ షూస్ షాప్స్ అవన్నీ చెప్పుల షాపులు అవి బోర్డు ఉన్నాయి, వాటిల్లో చూపించారు. ఈ షూస్ చెప్పమంటే ఏమీ అవి కాదు ఇవి కాదని నేను అంటే అవి కాదంటే ఏంట్రా అంటే అవి క్రికెట్ షూస్ ఇలా మేకులు ఉంటాయి అడుగుని అది ఇదని చెప్తే అందులో షాప్ వాడు ఎవడో చెప్పాడు, ఇక్కడ కాదు స్పోర్ట్స్ షాప్లో ఉంటాయి అవి ఏలూరు రోడ్డు సెంటర్లో ఉంది, అక్కడికి వెళ్ళండి. సరే అలా వస్తూ ఉంటే కాలువ వంతెన మించి వస్తుంటే చూపించాడు మా మావయ్య. అదే కొత్తగా 70mm థియేటర్ అని కట్టారు అని ఓరసీ 70mm థియేటర్ని దూరంగా ఉన్న చూపించాడు. ఏంటి మావయ్య 70mm థియేటర్ అంటే ఏంటన్నా? ఏం లేదురా, మామూలుగా ఉండే తెరకే అటువైపు ఒక గజం ఇటువైపు ఒక గజం ఎత్తు ఉంటుంది, అంతకన్నా ఏం లేదు అంతే అన్నాడు. ఓకే అలాగే అన్న. అందులో అప్పుడు మెకన్నాస్ గోల్డ్ సినిమాతో స్టార్ట్ అయింది. అది ఆల్మోస్ట్ 80 రోజులు ప్రదర్శించబడింది. మేము తర్వాత ఇంకొకసారి వచ్చి మా ఫ్రెండ్స్ మేము ఆ సినిమా చూడటం జరిగింది అక్కడే. ఆ తర్వాత ఈ షూస్ కొనుక్కోవడానికి అని చెప్పి ఏలూరు రోడ్డు సెంటర్లో శర్మ స్పోర్ట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి వాడు 27.5 రూపాయలు అన్నాడు. ఇదేంటి 22.5 రూపాయలే కదా, నా బడ్జెట్ పెరిగిపోతుందనంటే ఆవిడ ఎంతసేపటికి వినలేదు. 27.5 రూపాయలు పెట్టి కొనుక్కొని కవర్లో వేసుకొని ఆయనేమో మళ్ళీ నన్ను బస్ స్టాండ్ దగ్గరికి తీసుకొచ్చి ఆయన కూడా గన్నవరంలో కోర్టులో పని ఉందని చెప్పి గన్నవరంలో ఆయన దిగిపోయారు. నేను ఏలూరు వెళ్ళిపోయాను. ఈ గన్నవరం ఏలూరు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి ఫ్రెష్గా మళ్ళీ తయారయ్యి షూస్ వేసేసుకొని మళ్ళీ ప్లే గ్రౌండ్కి వచ్చేసిన రోజుని అందరూ న్యూ బాల్ తీశారు. ఆ రోజు న్యూ బాల్ తీసి మా ఫాస్ట్ బౌలరు పటేల్ అని ఉన్నాడు, అతనే ముందర వేస్తూ ఉంటాడు.
నన్నేమో ఆ రోజు వికెట్ కీపర్ వెనకాల లాంగర్ దగ్గర నుంచోబెట్టారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నట్టుగా స్లిప్స్ వెనకాల థర్డ్ మ్యాన్ అని ఉండేది కాదు, వికెట్ కీపర్ వెనకాల లాంగర్ అని చెప్పి అక్కడ నుంచోబెట్టారు. ఈ 2 బాల్స్ వేశాడు, వికెట్ కీపరు క్యాచ్ చేశాడు బాగా. 3వ బాల్ వచ్చేటప్పటికి బ్యాట్స్మెన్ మిస్ అయిపోయాడు, వికెట్ కీపర్ మిస్ అయిపోయాడు. ఆ బాల్ స్పీడ్గా వచ్చేస్తుంది, ఇంచుమించు 80 కిలోమీటర్ స్పీడ్లో విసిరేవాడు అతను. స్పీడ్గా వచ్చేస్తుంది. నేను దాన్ని ఫీల్డ్ చేయడానికని ముందరికి వంగున్నా. ముందర ఒక రాయి ఏదో ఉండి ఆ రాయి మించి అది ఎగిరి నా ముక్కుకి తగిలింది. ముక్కుకు తగిలి మొత్తం అంతా బడబడ రక్తం కారిపోతుంది. ఆ దెబ్బకి నేను ఫెయింట్ అయిపోయాను. ఫెయింట్ అయిపోయి పడిపోతే నేను మళ్ళీ కళ్ళు తెరిచేపటికి ఎక్కడ ఉన్నానంటే ఈ ఫిజికల్ డైరెక్టర్ బిల్డింగ్ దగ్గర ఆ బల్ల మీదకి తీసుకొచ్చి పడుకోబెట్టారు. మొత్తం అంతా రక్తశక్తం అయిపోయింది. అప్పుడు కాన్షియస్ వచ్చింది. బాగానే ఉంది బాగానే ఉందని అలా వదిలేయకూడదు, పద అని చెప్పి ఒక డాక్టర్ దగ్గరలో నరసింహారావుపేటలో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఓ ఇంజక్షన్ చేయించి ముక్కుకి గట్టిగా ప్లాస్టర్ ఒకటి ఇచ్చేసేసి అప్పుడు ఇంటికి తీసుకెళ్ళారు. ఇంటి దగ్గర మా అమ్మగారు పాపం చాలా కంగారు పడిపోయారు. ఏంటి రక్తం ఏంటి, బ్యాండేజ్ ఏంటది. సరే ఏం పర్వాలేదు, ఆటల్లో జరుగుతూనే ఉంటాయి అని అనుకున్నాం. తర్వాత ఇంకో 2 రోజులు పోయేటప్పటికి అది హీల్ అయిపోయింది. కాకపోతే ముక్కు మీద గట్టిగా తగిలేటప్పటికి కొంచెం బెండ్ వచ్చింది, అంతే, గమనించేంత ఉండదు. అలాగా సన్నివేశం చాలా ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటుంది. మొత్తం అంతా రక్తశక్తమైన బట్టలతో నేను ఇంటికి వెళ్ళేటప్పటికి మా అమ్మగారు వాళ్ళు చాలా కంగారు పడిపోయారు. ఇలాగా అనేక సన్నివేశాలు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా నాకు క్రికెట్ ఒక 10 ఏళ్ల దాకా యాక్టివ్గా ఆడాను, కానీ ఒక్కసారి కూడా ఏ విధమైన ఇంజరీ కూడా మళ్ళీ తగలలేదు. మా ఫ్రెండ్స్ అన్నారు, అదే నీకు ఒక రిమార్క్ లాగా పోయింది, దాని గురించి వర్రీ అవ్వకు, వెరీ గుడ్ అని చెప్పి అందరూ ఎంకరేజ్ చేసి తర్వాత ఆడుతూ ఉండేవాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను క్రికెట్లోకి ఎలా ప్రవేశించాను, కాలేజీ టీంలో ఎలా ప్రవేశించాను, ఇట్లాంటి విశేషాలు చెప్తాను. అప్పటిదాకా సెలవు తీసుకుంటాను. ఇప్పటిదాకా నేను చెప్పినవి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మీరు కామెంట్స్ రూపంలో కానీ సజెషన్స్ రూపంలో కానీ చెప్తే నేను సంతోషిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.